ఈరోజు మధురమైన సాకార మహావాక్యాలను విందాము. ఈరోజు బాబా మురళిలో పిల్లలు ఒకవేళ యోగంలో ఉంటే ఆ యోగి పిల్లల యొక్క దృష్టి అనేది వేరే వాళ్ళపై ఎప్పుడైతే పడుతుందో ఆ దృష్టిలో ఎంత ప్రశాంతత అనేది ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. రెండో విషయము బాబా పిల్లలకు అంటారు, పిల్లలు వినాశనం అయ్యేది ఉంది. పిల్లలు కూడా అవును బాబా వినాశనం అయ్యేది ఉంది, మేము రెడీ ఉన్నాము అని అంటారు. అయితే బాబా పిల్లలకు చెక్ చేయమంటున్నారు, మీ పెట్టా వేయడం అంతా సర్దుకున్నారా అని. బ్యాగేజ్ అంతా సర్దేశారా, రెడీ ఉన్నారా అని అడిగారు. మూడోది, బ్రహ్మబాబా తన అనుభవం పిల్లలతో షేర్ చేశారు. ఎప్పుడైతే నాకు అర్థమైందో ఈ సృష్టి వినాశనం అయ్యేది ఉంది, కొత్త సృష్టి స్థాపన చేసేది ఉంది, అయితే నేను నా బిజినెస్ అంతా కూడా సర్దేశాను, శివబాబాకు నా దగ్గర అంతా కూడా అంకితం చేసేసా. ఆ సమయంలో నేను ఆలోచించలే నా పిల్లలకి ఏమవుతుంది అని. ఆ విషయాన్ని ఇంకా డీటెయిల్గా బాబా మురళిలో చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాలు తీసుకొని ఈరోజు చింతన చేద్దాము. మురళి డేటు మే 26, 2020. సారంలో బాబా అంటున్నారు, मीठे बच्चे सदा इसी नशे में रहो कि हम संगम युगी ब्राह्मण हैं। हम जानते हैं जिस बाबा को सब पुकार रहे हैं वह हमारे सम्मुख है. ఎంత నశ యొక్క విషయం ఉంది సారంలోనే. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీకు ఎప్పుడు నశ ఉండాలి. ఏ విషయంలో? మేమిప్పుడు సంగం యుగి బ్రాహ్మణ పిల్లలం ఉన్నాము అని. ఇంకా మనకు తెలుసు ఏంటని, అందరూ బాబాను పిలుస్తున్నారు, భగవంతుడా రా అని అలా మొరపెడుతున్నారు. కానీ మనం బ్రాహ్మణ పిల్లలం ఏం చేస్తున్నాము? బాబాతో కలయిక చేసుకుంటున్నాము. ఇది ఎంత నశ కలిగించే విషయము అని అంటున్నారు బాబా. ప్రపంచంలో ఇంకా భక్తులు సాధు సన్యాసుల దగ్గర, మందిరాలలో, పర్వతాలపైన తీర్థయాత్రలు చేస్తూ, జపము తపం చేస్తూ ఇంకా కూడా భగవంతుడిని వెతుకుతున్నారు. ఇంకా మన పిల్లలము ఇక్కడ బాబాను పొందాము. పొందడం వరకే కాదు, బాబా అయితే పిల్లలకేమంటారు, నేను మిమ్మల్ని నా ఒడిలో తీసుకున్నాను. ఎంత ప్రేమ బాబా మనకు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పిల్లలకు ఎంత నశ అనేది ఉండాలి. ఇంకా ఈ నశతో మేము భగవంతుడిని పొందాము అనే నశ లోపల. ఈ నశలో ఉంటూ ఎప్పుడైతే మనం సేవ చేస్తామో అప్పుడేమవుతుంది, తప్పనిసరిగా ఎవరైతే వింటారో వాళ్లకు జ్ఞానం యొక్క విషయము మంచిగా అనిపించడం వరకే కాదు, బాణంలాగా అది లోపల తాకుతుంది కూడా. అందుకోసం ఈశ్వరీయ నశలో ఉండడము అవసరం. బాబా నశలో ఉండే పిల్లల గురించి ఇంకేం చెప్తారు? ఈశ్వరీయ నశలో ఉండే పిల్లల యొక్క జీవితము నిశ్చింతంగా ఉంటుంది. నశ అనేది రావాలంటే ఏం కావాలి? నిశ్చయం కావాలి. నిశ్చయం కారణంగా నశ కలుగుతుంది. నశ కారణంగా నిశ్చింత జీవితం ఉంటుంది. ప్రపంచంలో అందరూ చింతా చికాకుల్లో ఉన్నారు, టెన్షన్స్లో ఉన్నారు. ఏమవుతుంది అనేదే వాళ్ళ ఆలోచన పదే పదే నడుస్తుంది. ఏం జరుగుతుంది, ముందు వెళ్తే ఎలా ఉంటుందో, ఇవన్నీ విషయాలలో వాళ్ళు సతమతం అవుతుంటే బాబా పిల్లలము మనం ఎలా ఉండాలి? నిశ్చింతంగా ఉండాలి. ఎందుకంటే మనకి ఈశ్వరీయ నశ ఉంది, మనకు నిశ్చయం ఉంది, భగవంతుడు వచ్చేసాడు అని. ఇంకా
ఆ భగవంతుడితో మేము కలుస్తున్నాము, కలవడమే కాదు ఆయన నుంచి పాలన తీసుకుంటున్నాము, ఆయన నుంచి చదువుకుంటున్నాము. ఆయనే మళ్ళీ మనకు తిరిగి పరంధామానికి తీసుకువెళ్తారు. ఆయన స్మృతి ద్వారా పాపాలు భస్మం అవుతాయి. దీని కారణంగా మనము నిశ్చింతంగా ఉండాలి. ప్రశ్న అడుగుతున్నారు బాబా ఈరోజు, जिन बच्चों का बुद्धि योग ठीक होगा उन्हें कौन सा साक्षात्कार होता रहेगा? ఏ పిల్లల బుద్ధి యోగం అనేది బాబాతో మంచిగా ఉంటుందో ఆ పిల్లలకు ఎటువంటి సాక్షాత్కారాలు అవుతాయి? ఆన్సర్ ఉంది, सतयुगी नई राजधानी में क्या क्या होगा, कैसे हम स्कूल में पढ़ेंगे, फिर राज्य करेंगे. వాళ్ళకు ఎటువంటి సాక్షాత్కారాలు అవుతాయి? ఎవరి బుద్ధి యోగం అయితే బాబాతో క్లీన్ అండ్ క్లియర్, ఆ పిల్లలకు అంతిమ సమయంలో సాక్షాత్కారాలు అవుతాయి. ఎలా ఎటువంటి సాక్షాత్కారాలు? సత్యుగము, కొత్త రాజధానిలో ఏమేమి ఉంటుందని, అక్కడ స్కూల్కి వెళ్తాము, చదువు అనేది ఎలా చదువుతాము, రాజ్యం అనేది ఎలా నడుస్తుంది. ఎందుకంటే త్వరలోనే ఇంకా రాజ్యానికి వెళ్ళేది ఉంది. అందుకోసము స్పష్టంగా ఇక్కడే బాబా సాక్షాత్కారాలు చేస్తారు. ये सब साक्षात्कार जैसे जैसे नज़दीक आते जाएंगे होता रहेगा, परंतु जिनका बुद्धि योग ठीक है, जो अपने शांति धाम और सुख धाम को याद करते हैं. ఎవరికి ఇటువంటి సాక్షాత్కారాలు అవుతాయి? ఏ పిల్లల యొక్క బుద్ధి యోగం అనేది మంచిగా ఉంది, అక్యురేట్ ఉంది, ఆ పిల్లలకు అవుతాయి ఈ సాక్షాత్కారాలు. ఎవరైతే శాంతిధామము సుఖధామము ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారో, ధందాధోరీ కర్తే భీ ఏక్ బాప్ కి యాద్ మే రహతే హై. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. అన్ని పనులు చేస్తున్నారు కానీ బుద్ధి యోగము ఎప్పుడు కూడా శాంతిధామము సుఖధామం వైపే ఉంటుంది. అటువంటి పిల్లలకు ఇలాగా సాక్షాత్కారాలు అవుతాయి. బుద్ధి యోగము బహుకాలం గురించి, సదాకాల గురించి, సుఖధామము శాంతిధామం వైపు ఎవరికైతే ఉంటాయో ఆ పిల్లలకు ఇంకా రాజ్యం యొక్క సాక్షాత్కారాలు, సతయుగి ప్రకృతి ఎలాగుంటుంది, అక్కడ స్కూల్ ఎలా ఉంటుంది, అక్కడ వెళ్తాం ఎలా, పుష్పక విమానం ఎలా ఉంటుంది, మెహల్ ఎలా ఉంటాయి అని వాళ్లకు ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. ఉన్హే హీ యహ సబ్ సాక్షాత్కార్ హోంగే. వాళ్ళకే ఇటువంటి సాక్షాత్కారాలు. మనము ఈశ్వరీయ చదువు చక్కగా చదవకుండా బుద్ధి యోగము ఎప్పుడు కూడా బాబాపై ఏకాగ్రం ఉంచాలని అటువంటి పురుషార్థము, అటువంటి అభ్యాసం అనేది చేయకుండా ఉంటే ఏ సాక్షాత్కారాలు అవ్వచ్చు మనకు? అయ్యో నేను టైం అంతా వేస్ట్ చేసినా, నేను ఇంకా చేయాల్సింది పురుషార్థము, ఆ సమయంలో నేను ఇలా ఎందుకు చేశాను, ఇలా చేయాల్సింది కాదు, పశ్చాత్తాపం అవుతుంటుంది. ఒక లైను బాబా ఎప్పుడు కూడా అంటారు కదా, వినాశనం అనేది అయ్యేటప్పుడు బాబా పిల్లల్లోనే 2 లైన్లు ఉంటాయని. ఒక లైన్లో పొందాము అని వాళ్ళు పాట పాడుతూ ఆడుతూ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి యోగం ఎప్పుడు బాబా వైపే ఉంది. బాబా జ్ఞానము, బాబా స్థాపన చేస్తున్న సతయుగము, ఎటు పోతున్నాము, శాంతిధామము అటే ఉంటుంది. అందుకోసం వాళ్ళు సహజంగా బాబాతో కనెక్టెడ్ ఉంటారు. అందుకోసము పొందాము అని సంతోషంలో వెళ్తారు. ఇంకా చాలామంది పిల్లలు అంటారు, కొందరు కాదు, చాలామంది పిల్లలు ఏ లైన్లో ఉంటారు? పశ్చాత్తాపం చేసే లైన్లో. బాబా ఇంకొంచెం సమయం దొరికితే బాగుండు, బాబా 2 నిమిషాలే కావాలి నాకు, బాబా ఇది మిగిలిపోయింది, బాబా అది చేసేవాడిని, బాబా ఇలాగా నేను చెయ్యొచ్చు అని పశ్చాత్తాపడుతూ ఉంటారు. అందుకోసం మనము చాలా స్వయాన్ని చెక్ చేసుకునే అవసరం ఉంది. ఏ సమయం అయితే నడుస్తుందో ఈ సమయమే ఒకవేళ ఆఖరి సమయం ఉంటే మరి నాకు ఎటువంటి విషయాలు కనబడతాయి, నాకు సుఖధామము శాంతిధామం యొక్క సాక్షాత్కారం అవుతుందా, లేక నేను పశ్చాత్తాపడుతూ ఉంటానా అని చూసుకోవాలి. అందుకోసం బహుకాలము బుద్ధి యోగము బాబాతో ఉంచుకోవడము, బహుకాలము అభ్యాసము చాలా అవసరము. అంతిమ సమయంలో నేను ఒక్క క్షణంలో బాబాని గుర్తు చేసేస్తానంటే కాదు.
ఏదైనా బహుకాల సంస్కారాలే ఆ లాస్ట్ మూమెంట్లో లేక ఎమర్జెన్సీ సమయంలో ఆ సంస్కారాలే బయటపడతాయి. అందుకోసం బుద్ధియోగం ఎప్పుడు బాబాతో పెట్టుకొని శాంతిధామము, సుఖధామము, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మనం ప్రిన్సెస్గా ఎలా ఉంటాము, ఫరిష్తా స్వరూపం ఏది అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉన్నాం, కానీ ఉన్నట్లు ఉన్నామన్నమాట, నిమిత్తులుగా ఉన్నాం. కానీ మనస్సు బుద్ధి ఎప్పుడు కూడా అటు ఉండాలి. అప్పుడే ఇటువంటి చక్కని సాక్షాత్కారాలు అవుతాయి. బాబా ఎప్పుడు కూడా అంటూ ఉంటారు, ఆది సమయంలో కూడా సాక్షాత్కారాలు అయినాయి, అంతిమ సమయంలో కూడా సాక్షాత్కారాలు అవుతాయి. కానీ తేడా ఉంది కదా, ఆదిలో ఏదైతే సాక్షాత్కారాలు అయినాయో అది స్వయం బాబా పిల్లలకు సాక్షాత్కారాలు చేయించారు. ఎందుకంటే స్థాపన చేయించేది ఉండే. అందుకోసం కృష్ణుడి యొక్క సాక్షాత్కారము, వైకుంఠం యొక్క సాక్షాత్కారము చాలా సహజంగా సాక్షాత్కారాలు అయినాయి ఆది సమయంలో. అప్పుడు బుద్ధియోగం యొక్క విషయమే లేకుండే, అప్పుడు జ్ఞానమే లేదు. అప్పుడు జ్ఞానం అనేది ఇవ్వడానికి సాక్షాత్కారాలు అయినాయి. ఇప్పుడు జ్ఞానం అంతా క్లియర్గా చెప్తున్నారు బాబా, క్లియర్, స్పష్టంగా ఒక్కొక్క విషయం స్పష్టంగా మనకు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఏం చేయమంటాడు బాబా, విజువలైజ్ చేయండి. మీ మూడో నేత్రం ద్వారా అవి చూస్తూ ఉండండి. మీ బుద్ధి నేత్రం ఎప్పుడూ అదే చూస్తూ ఉండాలి. ఈ అభ్యాసం అనేది చేసేటప్పుడు ఏమవుతుంది, వినాశకాలంలో కూడా సాక్షాత్కారాలు అవుతాయి. స్థాపనలు అయినాయి, అందుకోసం బాబా అంటారు ఏదైతే ఆదిలో అయిందో అంతిమ సమయంలో కూడా అది జరుగుతుంది. అంటే వినాశకాలంలో కూడా సాక్షాత్కారాలు అవుతాయి. కానీ దాని కండిషన్ ఏంటిది, మన బుద్ధి యోగము. మనం ఎంత బుద్ధి యోగం బాబాలో పెట్టుకున్నామో, బాబాతోనే ఉండే అవ్యభిచారి స్మృతి ఉండే బాబాది, అంతా మనకు ఆఖరి సమయంలో సతయుగం యొక్క సాక్షాత్కారాలు అవుతాయి. మరి మనం చూసుకోవాలి స్వయాన్ని. రోజంతా నా బుద్ధి యోగం ఎక్కడ ఉంటుంది, ఇది కూడా బాబా అన్నారు, మీ పనులు చేస్తూ, ఇంట్లో ఉంటూ, గృహస్థంలో ఉంటూ ఇది పాసిబుల్ ఉంది. అందుకోసమే బాబా అంటున్నారు దీనిపై మీరు చాలా శ్రద్ధ వహించే అవసరం ఉంది. ఈ విషయాన్ని రోజంతా కూడా చక్కగా అటెన్షన్ అనేది పెట్టండి. ఇంకో విషయం బాబా ఈరోజు అర్థం చేయించారు, యోగాభ్యాసం చేసే పిల్లల యొక్క స్థితి ఎలా ఉంటుంది అని ఈరోజు అర్థం చేయించారు మురళిలో. నేను చదువుతాను ఆ మహావాక్యాలను. ऐसे कोई कह न सके कि मैं संपूर्ण योग में हूँ व 80% योग में हूँ, कोई भी कह न सके, ज्ञान भी चाहिए. కొందరు పిల్లలు అంటారు, బాబా మేము సంపూర్ణంగా యోగంలో ఉన్నాం. అయితే బాబా అన్నారు నేను సంపూర్ణ యోగి అని బాబా అంటున్నారు. పిల్లలు మీరు అనరాదు, 80% యోగం ఉంది బాబా నాది అని కొందరు అంటారు. బాబా యోగి ఆత్మలు గుర్తు చెప్పారు. జ్ఞానం కూడా అవసరం. అసలు జ్ఞానం ఉన్నదే యోగం యొక్క డెప్త్ గురించి. బాబా చెప్పే ప్రతి విషయము మురళిలో యోగం యొక్క గుహ్యతనే అర్థం చేయిస్తూ ఉంటారు బాబా. యోగం యొక్క జ్ఞానమే ఇస్తూ ఉంటారు. అయితే జ్ఞానం కూడా అవసరము. కానీ యోగి ఆత్మ ఎవరు ఏమన్నారు చూద్దామా. బాబా అన్నారు तुम बच्चों में योगी वह है जो अपनी दृष्टि से ही किसी को शांत कर दे. మీరు మీలో ఏ పిల్లల్ని యోగి పిల్లలు అని అనొచ్చు, ఎవరైతే తన దృష్టి ద్వారా వేరే వాళ్లను శాంతించగలరు, శాంతి యొక్క అనుభూతి అనేది ఇవ్వగలరు, ఆ పిల్లల్నే యోగి పిల్లలు అని అనొచ్చు. యహ భీ తాకత్ హై. ఇలా వాళ్లకు శాంతి యొక్క అనుభూతి అనేది కలిగించడము, దీంట్లో కూడా చాలా శక్తి అనేది అవసరము. एकदम सन्नाटा हो जाएगा जब तुम अशरीरी बन जाते हो, फिर बाप की याद में रहते हो, तो यही सच्ची याद है. ఎవరైతే అశరీరిగా అయి బాబాను స్మృతి చేస్తారో అప్పుడు వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా అయిపోతుంది అంటున్నారు బాబా. అదే నిజమైన యోగము అని అర్థం చేస్తున్నారు. फिर से यह प्रैक्टिस करनी है. पदे पदे ये प्रैक्टिस చేయండి. जैसे तुम यहाँ याद में बैठते हो, यह प्रैक्टिस कराई जाती है.
फिर भी सब कोई याद में रहते नहीं है, कहाँ कहाँ బుద్ధి భాగతి रहती है. యోగాభ్యాసం ఎలా చేయాలని ప్రాక్టీస్ చేయాలి? అశరీరగాయి శివబాబా స్మృతిలో ఉన్నప్పుడు వాతావరణం అంతా సైలెన్స్ అయిపోవాలన్నమాట. సైలెంట్ అయిపోవాలి. ఇంకా ఆ స్థితిలో మనం ఎవరికైనా దృష్టి ఇస్తే ముందు వాళ్ళు కూడా ఏకదం సైలెంట్ అయిపోతారు. ఆ యోగమే యథార్థమైన యోగము, సచ్చా యోగ్ అంటున్నారు బాబా. ఆ యోగం చేయడానికి పిల్లలు అభ్యాసం చేయండి అని అంటున్నారు. बुद्धि योग और कोई तरफ न जाए, सन्नाटा हो जाएगा. तुम अशरीरी बन जाते हो और बाप की याद में रहते हो. यह है सच्ची याद. सन्यासी भी शांति में बैठते हैं, वह किसकी याद में रहते हैं? वह कोई रियल याद नहीं है. మీరు చేసే అభ్యాసము యథార్థమైనది అంటున్నారు. ఏదైతే సన్యాసులు చేస్తారో అభ్యాసము, కూర్చొని ధ్యానం చేయడము, వాళ్ళేమో వాళ్ళు బ్రహ్మాండాన్నే గుర్తు చేస్తారు. బ్రహ్మలో లీనైపోవాలని వాళ్లకు ఆ లక్ష్యం ఉంటుంది. దాంట్లో శాంతి యొక్క అనుభూతి ఉంటుంది, కానీ దానిని నిజమైన యోగము అని అనరాదు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ బ్రహ్మబాబా ఎలా తన దగ్గర ఉందంతా కూడా యజ్ఞంలో సమర్పణ చేశారు, ఎటువంటి సంకల్పాలు చేశారు ఆ సమయంలో అవి చదువుదాం. బాబా మురళిలో చెప్పారు, इनको भी बाबा ने श्रीमत दी, साक्षात्कार कराया ना. तुमको हम बादशाही देता हूँ, अब इस सर्विस में लग जाओ. अपना वर्षा लेने का पुरुषार्थ करो, यह सब छोड़ दो. అయితే బ్రహ్మబాబా తన అనుభూతి ఏదైతే ఉందో అది మనకు చెప్తున్నారు. కి నాకు శివబాబా శ్రీమతం ఇచ్చారు, నాకు బాబా సాక్షాత్కారం చేయించారు, నేను మీకు ఇంత గొప్ప రాజ్యం అనేది ఇస్తాను, మీరు ఈ సేవనే చేయండి, నా నుంచి వారసత్వం తీసుకోవడానికి పురుషార్థం చేయండి, అందుకోసము ఇదంతా కూడా వదిలేసేయండి, బిజినెస్ ఏంటి అంతా కూడా వదిలేసేయండి అని బాబా నాకు శ్రీమతం ఇచ్చారు. తో యహ భీ నిమిత్త బనా. అయితే శివబాబా అంటున్నారు, చూడండి నేను ఇవన్నీ చెప్తే మరి బ్రహ్మబాబా నిమిత్తంగా అయ్యారు కదా. సబ్ తో ఐసే నిమిత్త నహీ బంతే హై. అందరు ఇలా అవ్వలేరు. ఎందుకు? जिनको नशा चढ़ा तो आकर बैठ गए, हमको तो राजाई मिलती है. దీంట్లో ఏం కావాలి? ఈశ్వరీయ నశ అన్నమాట. ఆ ఈశ్వరీయ నశ ఏం చేసేసింది? బ్రహ్మబాబాకు అంతా కూడా సర్దుకోవడానికి ఆ అవకాశం ఇచ్చింది. ఆ ఈశ్వరీయ నశ యొక్క అనుభూతి అందరు ఈ విధంగా చెయ్యలేరు. तो आकर के बैठ गए, हमको तो राजाई मिलती है, फिर यहाँ पाई पैसा क्या करेंगे. అప్పుడు బ్రహ్మబాబాకి ఏమనిపించింది? ఈ డబ్బులు ఇవన్నీ ఏం చేసేది ఉంది, నాకైతే విశ్వరాజ్యం లభిస్తుందని బాబాకు నశ వచ్చినప్పుడు ఇంకా బాబా అంతా సర్దుకున్నారు. तो अब बाप बच्चों को पुरुषार्थ कराते हैं, राजधानी स्थापन हो रही है, कहते भी है हम लक्ष्मी नारायण से कम नहीं बनेंगे, तो श्रीमत पर चलकर दिखाओ. అయితే పిల్లలతో కూడా బాబా పురుషార్థం చేయిస్తారు. ఏమంటారు? పిల్లలు మీరు ఈ రాజ్యంలో, లక్ష్మీనారాయణల రాజ్యంలో రండి, పురుషార్థం చేయండి, నేను చెప్పిన శ్రీమతంపై నడవండి, చూచా మత్ కరు. దీంట్లో లేదు బాబా చేస్తాం బాబా చూస్తాం బాబా సాకులు చెప్పడము ఇవన్నీ చెప్పే విషయాలు కాదు. ఎలా? అందుకోసం బ్రహ్మబాబా ఎగ్జాంపుల్ ఇచ్చారు. బ్రహ్మబాబా ఎటువంటి సాకు చెప్పలేగా, శివబాబా అనడము బ్రహ్మబాబా చేయడము, దాంట్లో గ్యాప్ కూడా లేకుంటే, టైం గ్యాప్ కూడా పెట్టలే, ఎవరి నుంచి మతం కూడా తీసుకోలే. మరి ఏం చేయాలి, నాకైతే ఇలా అనిపిస్తుంది అని శివబాబా అనడం, బ్రహ్మబాబా చేయడం. బాబా నే థోడే హీ కహా బాల్ బచ్చోं का क्या हाल क्या होगा అలా అడిగారా శివబాబాకు బ్రహ్మబాబా నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారని? దానికి ఏం ఆన్సర్ ఇస్తున్నారు చూడండి. యాక్సిడెంట్ మే అచానక్ కోई मर जाता है तो कोई भूखा रहता है क्या? कोई न कोई मित्र संबंधी आदि देते हैं खाने के लिए. బ్రహ్మబాబా ఎటువంటి సంకల్పాలు చేసేవారు? ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి సడన్లీ యాక్సిడెంట్లో, మళ్ళీ వాళ్ళ పిల్ల పాపల్ని ఎవరైనా చూసుకోరా? తప్పనిసరిగా ఎవరైనా చూసుకుంటారు కదా. యహా దేఖో బాబా పురానీ झोपड़ी में रहते हैं, तुम बच्चे आकर महल में रह जाते हो. ఇక్కడ కూడా చూడండి, ఎప్పుడు కూడా పిల్లలకు బాబా మంచి ఉండడానికి చేయడానికి మంచిది ఇచ్చారు. ఇంకా బ్రహ్మబాబా ఎప్పుడు కూడా ఒక గుడిసెలో ఉండేవాళ్ళు.
అలా బాబా అంటున్నారనమాట, ఎవరు చూస్తారు, ఎలా అవుతుంది అనేది సాకులు చెప్పడం కాదు. కానీ నేను ఎలాగైతే చేశానో పురుషార్థము ఈశ్వరీయ నశలో అన్ని అనుభూతులు ఏదైతే చేశానో పిల్లలు మీరు కూడా అలా చేయండి అని అంటున్నారు బ్రహ్మ బాబా. అయితే ఈ రోజంతా ఏం చేసేది ఉంది, స్మృతి ఎలా చేయాలి నా ఒక విధమైన సైలెన్స్ అనేది ఆ స్మృతిలో మనకు అనుభూతి కావాలి, వేరే వాళ్ళకు కూడా ఆ అనుభూతి కావాలి అని చెప్పారు. ఇంకా బుద్ధియోగం అనేది బాబాతో మనము సరిగా పెట్టుకుంటే వినాశకాలంలో మనకు ఎలా మంచి సాక్షాత్కారాలు అవుతాయి ఆ విషయం కూడా అర్థం చేయించారు. నశ యొక్క ఇంకో పాయింట్ ఏముండే ఈరోజు బాబా అన్నారు, బ్రాహ్మణ పిల్లల ముందు నేను సమ్ముఖంగా ఉన్నాను, ప్రపంచమంతా నా గురించి వెతుకుతున్నది. అయితే మీరెంత భాగ్యశాలి పిల్లలు ఉన్నారు, ఈ నశ కూడా పిల్లలకు ఉండాలని. ఈ విషయాలన్నీ రోజంతా చింతన చేస్తూ మన ఆత్మస్థితిని మనం ఇంకా మంచిగా చేసుకుందాం. ఓం శాంతి.